ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో, నేను డాక్టర్ కర్ణన్ మాట్లాడుతున్నాను. ఓ లేట్ అయిందా? బయలుదేరాం, వచ్చేస్తాం. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇంటికే వస్తున్నాం కదా, అక్కడే మాట్లాడుకుందాం. కొంచెం అర్జెంట్. చెప్పండి. ఆడపిల్ల తండ్రి మీరు. మీ అమ్మాయిని మంచి ఇంటికి పెళ్లి చేసి పంపించాలి. ఆమెకి మంచి భర్త రావాలి. మీ అమ్మాయిని చక్కగా చూసుకునేవాడిగా ఉండాలని ఏవేవో కలలు కనుంటారు కదా. అందుకే కదా మీ సంబంధాన్ని ఒప్పుకున్నాం. మీకు తెలీదు అనుకుంటాను. నేను నిజం చెప్పాలి. చెత్తలో దొరికి నన్ను రామలింగేశ్వర్ గారు ఈ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. ఆయన మా తాత. ఆయన మాటకి విలువిచ్చి ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకున్నారు. ఈరోజు నేను ఎలా ఉన్నానో అది ఇంట్లో వాళ్ళ దయ వల్లే. నేనే వాళ్ళకి రుణపడి ఉంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెని బాగా చూసుకునే అర్హత నాకు లేదనుకుంటున్నాను. మీ అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. దయచేసి ఈ విషయం మా నాన్నమ్మకి చెప్పకండి. ఆమెకి తెలిస్తే బాధపడుతుంది. క్షమించండి. సత్య హరిశ్చంద్ర. హలో హలో, వచ్చేసారా? ఏంటి లక్ష్మమ్మ గారు, మీ ఇంటి విషయాలు మీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావటం లేదు. చాలే ఊరుకోండి. మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? మీరు రండి అన్నారు, ఇంకెవరో ఫోన్ చేసి రావద్దు అంటున్నారు. మీలో మీకే అండర్స్టాండింగ్ లేదు. అలాంటి చోటికి నా కూతుర్ని ఎలా ఇస్తాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు మిమ్మల్ని రావద్దని చెప్పారు? మీ ఇంటి విషయం మీరే తెలుసుకోండి. ఏదో పెద్ద కుటుంబం, మా స్టేటస్ కి తగినది అని నా కూతురు బాగుంటుందనుకున్నా. కానీ మీ మనవడేమో వీధిలో దొరికాడు. అలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వాలంటే రోతగా అనిపిస్తుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నా మనవడు. ఏంటండి మనవడు అంటున్నారు? మీ కుటుంబ రక్తం పంచుకొని పుట్టాడు అతను. వీధిన దొరికిన వాడికి ఆస్తిలో భాగం ఇస్తారా? ఓ, నాకిప్పుడు అర్థమైంది. మా రక్తం పంచుకు పుట్టలేదని కాదు, మా ఆస్తిలో వాడికి భాగం వస్తుందో రాదో అన్న అనుమానంతో ఇలా మాట్లాడుతున్నారు కదా. దేవుడు మంచే చేశాడు. మీ బుద్ధేంటో ఇప్పుడే అర్థమైంది. మేడం, ఏయ్, నోర్ముయ్, మాట్లాడుకో. డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కర్ణ పేరు మీద మా వారు ఆస్తి మొత్తం రాశారు. కానీ నా మనవడు ఆస్తికి విలువివ్వడు, మనుషులకు విలువిస్తాడు. అది తెలుసుకో. వాడు బంగారం. అలాంటి వాడికి నీ కూతుర్ని అడిగాను చూడు నేను. అది నా తప్పు. కర్ణ, బాధపడకు బాబు. మనతో సంబంధం కలుపుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అంతా మంచే జరిగింది బాబు. ఈవిడ వదలదు. ఈ బికారికి పెళ్లి జరగదు. ఈ రోజు మన ఇంటికి తేజస్ వస్తున్నాడు. అవునా? అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఓ శాంతి, నీకెందుకు గాబరా? అతను వస్తున్నది నన్ను చూడటానికి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదే, అబ్బాయి తరపున పెళ్లి చూపులకు వస్తున్నారు అంటే గాభరా టెన్షన్ ఉంటాయి కదా. కనీసం జంతికలు కేసరి అయినా చెయ్యాలి కదా. అబ్బా శాంతి, నువ్వు ఈ జన్మలో అప్డేట్ అవ్వవు. అయితే పిజ్జా బర్గరు తెప్పిస్తావా? అయ్యయ్యో శాంతి, ఆ రేంజ్ కి అప్డేట్ అయిపోకు ప్లీజ్. మరేం చెయ్యమంటావే? ఒక పని చెయ్యి. నీ సిగ్నేచర్ డిష్ ఉంది కదా, సిపి, అదే చక్కెర పొంగలి, అది చేసి పెట్టు. చక్కెర పొంగలు అది మా కాలం వంట. అప్డేట్ అవ్వాలంట అప్డేట్. ఎక్కడ పెట్టాను? తేజస్ ఇంటికి వచ్చినప్పుడు ఏవేవో మాట్లాడొద్దు.
అన్నీ మర్చిపోతున్నానే. శాంతి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకా 15 రోజుల్లో నా పెళ్ళి అయిపోవాలి అంతే. అయ్యో దేవుడా, ఇంకా 15 రోజుల్లో పెళ్లి జరగాలని పట్టుపడుతోంది కదయ్యా. ఏం చెయ్యాలి నేను? ఏంటి? నా మనవరాలి పెళ్లి విషయం చెప్పాను కదా. తను ఓ అబ్బాయిని లవ్ చేస్తోంది, వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలంటోందని. ఆ కుర్రాడు ఈ రోజు మా ఇంటికి వస్తున్నాడంట. నాకేం చేయాలో తోచట్లేదు. నేనొక్కదాన్నే కదా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలా సాయంగా ఉంటుంది. అంతేనా? నేనిప్పుడే వస్తున్నాను. త్వరగా వచ్చే. నీ మనవరాలు కాబోయే వాణ్ణి తనే వెతుక్కొని నీకు సగం శ్రమ తగ్గించేసింది. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. పరిచయం అయి ఇంకా 6 నెలలే అవుతోంది, అంతలోనే పెళ్ళంటున్నారు. నాకు భయమే కదా, కుర్రాడు ఎవరో ఏంటో అని. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అయినా శాంతి వచ్చేసింది. నిత్య, లచ్చి, ఇదే నా మనవరాలు నిత్య. ఈవిడ లక్ష్మి. నేను మీ గ్రాండ్మా చిన్నప్పటి నుంచి దోస్తులం. చీ, ఊరుకోవే, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నమస్కారం. శాంతి ఇతనే తేజస్. తేజస్ తేజస్ ఈవిడ శాంతమ్మ, వయసు 65. నామజపం చేయకుండా మీకు రోజే మొదలవదు. చక్కెర పొంగలు చేయటంలో తిరుగే లేదు. మనవరాళ్ళంటే చాలా ప్రేమ. పెళ్లి గురించి కొంచెం దిగులు పడ్డారు. ఇప్పుడు నేను వచ్చానుగా, దిగులే వద్దు. ఓకేనా? షాక్ అవ్వకండి. ఇక నువ్వేమో నిధి, ఫైనల్ ఇయర్ డిఎంబి గ్రాడ్యుయేట్, ఫ్యూచర్ గైనకాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్. ఈ రోజు నీ ఫ్యూచర్ బావని చూడడానికి క్లాస్ బంక్ కొట్టి వచ్చావు, రైట్? రాంగ్. ఏ కారణం వల్ల నేను క్లాస్ కి బంక్ కొట్టను. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక నేను కాలేజ్ కి వెళ్తాను. నేనెవరో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? మీరు మా శాంతమ్మ ఫ్రెండేగా. ఆ? నీకెలా తెలుసు? ఇందాకే అన్నారు కదా, చెట్టి దోస్తులు. చల్లగా ఉండు బాబు. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఒక గిఫ్ట్. చూసావా కుర్రాడెంత యాక్టివ్ గా ఉన్నాడో? నువ్వు ఊరికే కంగారు పడతావు. ఏమన్నా డౌటా? అయ్యో లేదు 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 లేదు, పువ్వు ఇద్దరం కలిసి తీసుకుందామని మాట్లాడుకుంటున్నాం, అంతేగా? తీసుకో తీసుకో. థ్యాంక్ యూ.